ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కిలో పొగాకు 200 రూపాయల కంటే తక్కువకు కొనుగోలు చేయొద్దని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు కంపెనీలకు స్పష్టం చేశారు. కందుకూరులోని 27 నెంబర్ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కందుకూరులోని 27 నెంబర్ పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు నాణ్యమైన పొగాకు కూడా 160 నుంచి 180 మధ్య ధరలు పలకటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రీజనల్ మేనేజర్ ప్రసాదరావు, వేలం కేంద్రం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, కంపెనీ ప్రతినిధులు, రైతు నాయకులతో సమావేశమయ్యారు. వారం క్రితం ముఖ్యమంత్రి కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో కిలోకు కనీసం 200 తగ్గకుండా కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, అయినా అమలు కావటం లేదని ఎమ్మెల్యే అన్నారు. ఐటీసీ, జీపీఐ వంటి ప్రధాన కంపెనీలు కూడా 200 రూపాయలు దాటకపోవడంతో ఇతర కంపెనీలు మరింత తక్కువ ధరలు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలని, గిట్టుబాటు ధర కల్పించకపోతే గతంలో వచ్చిన క్రాప్ హాలిడే పరిస్థితులు మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో మరోసారి కంపెనీలతో సమావేశమై సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తెలిపారు. ఎల్ఎంజీ కలర్ ఉంది ఇది ఇప్పుడు ఒకటి సార్ ఏసీ గారు ఇప్పుడు ఇదే టిప్స్ ఏడకి రైట్నెస్ అయిపోయిందా లేదా? అయిపోయింది ఫోటోలా ఆ వేరియేషన్కి మీరు ఎట్లా ఒప్పుకుంటారు? రైతుకి ఎంత ఆ గ్రేడ్ ఒక్కటన్నా నేను అనేది, ఆ గ్రేడ్ బండియడానికి ఎంత అనేది బోర్డు ఎందుకు మధ్యలో డబ్బులు ఇస్తుంది? రైతులు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బోర్డుకి? సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నారు అంతే కదా. ఎందుకు సర్వీస్ చేస్తుంది? రైతులు నష్టపోకుండా కంపెనీని బ్యాలెన్స్ చేయడానికే కదా. లేకపోతే శుభ్రంగా ఏడో బయట అమ్ముకుంటారు. ఐటీసీ వాళ్ళకి లాస్ట్ మట్టి మశానం దొరుకుద్ది. ఇప్పుడు ఎన్ని నియంత్రణ ఎందుకు? త్రూ బోర్డు మధ్యలో, లేకపోతే అనాథరైజ్డ్ అంటే శుభ్రంగా ఎక్స్పోర్టర్ల కాడికి మంచి పోగబడుద్ది, వీళ్ళకి మట్టి మశానం మిగులుద్ది. అంతేగా జరిగేది లాస్ట్కి. తర్వాత ఇంకా రైతు హ్యాపీ కదా. ఇప్పుడు అట్లా కాదా, F1 గ్రేడ్ F3 అయిందాక 7 నెలలు ఎందుకు పెట్టుకుంటాడు రైతు? 7 నెలల క్రితం అమ్మేసుకుంటాడు. వాడికి ఇంట్రెస్ట్ లేని మిగిలిపోతాయి. రైటింగ్ 230 వస్తుందా ఇప్పుడు? 230 నుంచి 240 అదే వస్తుందా అంటున్నా. ఇది NLS ఇది మంది ఇప్పుడు ఇది వస్తుందా? ఇప్పుడు ఈ ప్రైస్ వస్తుందా? వస్తుందా? తగ్గుతుంది. MF2 తగ్గుతుంది సార్, 200 బిలో వస్తుంది. అయితే అదే కదా ఇప్పుడు ఆయన కూడా చెప్పింది ఏంది మొన్న, బ్రైట్ అనే పొగాకుని 200 రూపాయలకు తక్కువ కొనండి. నేనే కదా చెప్పింది. ఇప్పుడు 170 రూపాయలకు కూడా కొంటున్నారుగా. F1, F2, F3 3 బ్రైట్ కిందకే వస్తాయి కదా. యాడ్ వస్తున్నాయి ఆ ప్రైస్. ఆ ప్రైస్ యాడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ ప్రైస్ అన్నా దిక్కున్న కొనమనే కదా మనం చెప్పేది. యాడ్ వస్తున్నాయి. ఇది ఇబ్బంది అవుతుంది. మీకు కూడా చెప్తున్నా ఒకటే బ్రదర్, మీరు కూడా ఆయనకు రైతుల మీటింగ్లో ఈ విధంగా రోజు బెత్తలు ఆడుకొని బేలు బెత్తలు ఆడుకోవడం అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు 140 మిల్లీలు కొనాలా, 140 మిల్లీలు ఈ ప్రైస్ అయితే కొనాలి. 70 రోజులకి 2 మిలియన్లు అమ్మలేదు. మీరు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోతే ఇబ్బంది అయితే. చూడు 210 నుంచి 220 బ్రైట్, మీడియం 180 నుంచి 190 యాడ్ వస్తుంది. ఆక్షన్ ప్లాట్ఫారానికి మా నియోజకవర్గంలో ఉన్న 2 ప్లాట్ఫారాల్లో ఒకటైనటువంటి ఈ 26కి రావడం జరిగింది. 27కి ఈరోజు 570,000 వచ్చినాయి. నేను ఒకటే కంపెనీ ప్రతినిధులను కోరుతా ఉన్నా, ఏవైతే మీరు క్రాప్ ఎక్కువ పండించారని చెప్పి ఆలోచనతో మీరున్నారు, మీరు ఆ రోజు క్రాప్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఇచ్చిన 140 మిలియన్లు ఇన్నింటినీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు ప్రతినిధుల్ని, ఎమ్మెల్యేస్ని, ఎవరైతే టొబాకో ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేస్ని అందరినీ కూడా పిలిపించి కంపెనీ ప్రతినిధులకు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. మినిమం బ్రైట్ ఉండే గ్రేడ్ 200 రూపాయలకు తక్కువ
లేకుండా కొనాల్సిన బాధ్యత మీది. ఆ రోజు మీరు ఇండెంట్ ఇచ్చారు 140 మిలియన్ల పొగాకు పండిస్తే మేము కొంటామని. మేము అడుగుతా ఉన్నాం కంపెనీ ప్రతినిధులను కూడా. ఆ రోజు F1 గ్రేడ్కి, F2 గ్రేడ్కి, F3 గ్రేడ్కి, F8 దాకా ఉంటాయి. ఏ గ్రేడ్కి అయితే ఈ ప్రైస్ ఇస్తామని చెప్పారో ఆ ప్రైస్కి కొనాల్సిన 140 మిలియన్లు కొనాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. దానికి మధ్యతో ఏదైతే రైతులకి ట్రేడర్స్కి మధ్యలో ఉండే టొబాకో బోర్డు బాధ్యత కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మీరు రైతులకు తక్కువ రేటుకి అయితే F3 గ్రేడ్ కూడా 200 నేను చూస్తూ ఉన్నా. వాళ్ళు 170, 180కి వచ్చిందాక కూడా వెయిట్ చేసే పరిస్థితి మంచి పద్ధతి కాదు. మీరు ఇచ్చిన ఇండెంట్ని గ్రేడ్ వైజ్గా ఇప్పుడు రేపు ఈరోజే మీటింగ్ ఉందని చెప్పి సోదరుడు రమణయ్య కూడా చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని కూడా మేము రైతు సోదరుల మీటింగ్లో, ట్రేడర్స్ మీటింగ్లో మీరు ఆ రోజు గ్రేడ్ వైజ్గా ఏ రేట్ అయితే ఇచ్చారో ఆ రేటు కంపల్సరీగా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఆ రోజు చెప్పేటప్పుడు ఒకటి చేసి రైతుల్ని తక్కువ రేటుకు పోగొంటామంటే మేము మాత్రం చూస్తూ ఊరకుండామని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కంపెనీ ట్రేడర్స్ కూడా, మ్యానుఫ్యాక్చరర్స్ మీరు ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మీరు మీ ఇష్టం వచ్చిన రేటు కొంటామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కంపల్సరీగా ఈ ప్రభుత్వం, మేము ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా చెప్పాడు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఆ రోజు మీరు చెప్పింది అక్కడ చెప్పేది ఒకటి, ఇక్కడికి వచ్చేది ఇంకో విధంగా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తప్పకుండా రైతులకు న్యాయం చేసే వరకు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. పొగాకు బోర్డు వేల కేంద్రం 2 ఆక్షన్ సోపెట్టి శ్రీనివాసరావు అండి. గత కొన్ని రోజుల నుంచి మార్కెట్ వెనక్కి జరిగింది, ఫ్రీగా ఉంటుంది, కొంచెం ఫ్రీగా. మొదట్లో తక్కువ బేళ్ళు పెట్టేవాళ్ళు, ఎందుకంటే వచ్చిన బ్రైట్లో కూడా 50% వెనక్కిపోయాయి. తర్వాత గ్రాడ్యువల్గా మనం మార్కెట్ పరిస్థితిని బట్టి రైతులకు బేళ్ళు పెంచడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే డ్రైవ్ స్టైల్స్కే ప్రతి కంపెనీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. తర్వాత ప్రస్తుతం పోని గ్రేడ్లు ఏంటంటే ఆఫ్ స్టైలు, అంటే ఇరిగేటెడ్ టొబాకో. ఇరిగేషన్ ఈ సంవత్సరం ఏమైందంటే 2-3 తళ్ళు ఇచ్చారు కొంతమంది. దానివల్ల ఏమైందంటే కొద్దిగా తెలపరు వచ్చింది పొగాకు. దానికి అనుగుణంగానే ప్రతిరోజు గ్రామాల్లోకి మా యొక్క క్షేత్ర సిబ్బందిని పంపి రైతులకు అవగాహన కలిగించడం జరుగుతుంది. అదేగాక రైతులను వాళ్ళ మార్కెట్ ఒకరోజు ముందు రోజు వచ్చి పొగాకు మార్కెట్ చూసుకోవడం వల్ల, కంటితో చూడటం వల్ల ఏమవుతుందంటే ఏ గ్రేడ్లు పోతున్నాయి, అవగాహన వస్తుందని రైతులని ప్లాట్ఫామ్ కూడా రమ్మంటం జరుగుతుంది. తర్వాత మా వాళ్ళు క్షేత్ర సిబ్బంది ఊర్లోకి వెళ్ళి ఫలానా గ్రేడ్లు తెచ్చుకొని చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా చాలామంది రైతులు మార్కెట్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఏంటంటే మనకు మార్కెట్లో 3 వంతుల్లో 2 వంతులు మనకి మీడియం గ్రేడ్స్ వస్తున్నాయి. ఆ మీడియం గ్రేడ్కి కాంపిటేటర్స్ తక్కువ అవడం వల్ల కొద్దిగా రైతుకి అనుకున్న స్థాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.